2024 ఒలింపిక్స్ పోటీల పండుగ మొదలైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసేలా జూలై 26న అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరిగాయి. ఐఫిల్ టవర్ లాంటి చారిత్రక కట్టడాల నడుమ ఫ్రెంచ్ ఘన వారసత్వాన్ని చాటేందుకు ఈ క్రీడలను ఫ్రాన్స్ వేదికగా మలుచుకుంది. మొత్తం మీద మూడోసారి 100 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ దేశం చరిత్రలోనే అత్యుత్తమ క్రీడలుగా నిలిచిపోయేలా వీటిని నిర్వహించేందుకు శ్రమిస్తోంది. పురుష, మహిళా అథ్లెట్ల మధ్య సమానత్వానికి, లింగ వివక్షపై వ్యతిరేకతకు ఈ ఒలింపిక్స్ ప్రాధాన్యమిస్తున్నాయి. అలాగే కాలుష్య నియంత్రణకు పారిస్ పెద్దపీట వేసింది. ఈ క్రీడల కోసం కొత్త స్టేడియాలు నిర్మించడం, ఆ తర్వాత వాడకుండా వదిలేయడం లాంటి గత ఆతిథ్య దేశాలు చేసిన తప్పును ఫ్రాన్స్ చేయడం లేదు. ఈసారి చాలా వేదికలు తాత్కాలిక నిర్మాణాలే. గతంలో ఉన్న స్టేడియాలు, వేదికలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రీడల కోసం 2 వేదికలను మాత్రమే పారిస్ కొత్తగా రూపొందించింది. ఇక భారత్ నుంచి ఒలింపిక్స్ కి మొత్తం 117 మంది అథ్లెట్లు వెళ్లారు. వీరిపై అంచనాలు చాలానే ఉన్నాయి. మరి వీరిలో ఎంతమంది విజేతలుగా నిలిచి దేశానికి ఎన్ని పతకాలు తీసుకొస్తారో చూడాలి.